అన్న ఏం పేరే? వెంకటయ్య నా పేరు. వెంకటయ్య. ఎట్లుంది కాంగ్రెస్? ఏముంది సార్, ఎక్కడిదక్కడనే ఏడేసిన గుంగడాన్ని. ఒక గ్రామానికి ఒక సర్పంచ్ లేదు. ఇక్కడ మొత్తం మన ఏది మన మొగడిసి పెట్టిన ఆడి మంచి లేకుండా ఒక ఊరు, దానికి ఏమి పట్టించుకున్న నాదుడు లేడు. గ్రామ పంచాయతీ పనులు ఖరాబ్ అయ్యి ఎక్కడ మూలకు అక్కడ జరిగినాయి అని దానికి అలా తీసుకుపోయే సెక్రటరీ మేడానికి అని చెప్పి ఇచ్చిర్రు. ఆమె ఒక్కొక్క సెక్రటరీ మేడం 2 లక్షలు పెట్టుకుని జీతాలు లేక అన్నాడుతున్నారు. ఎక్కడ చెత్త అక్కడనే అక్కడ మురిగిపోతుంది అది గ్రామాలలో. ఏంది ఎక్కడ మూరీలు ఎక్కడనే ఎక్కడనే జీతాలు రాక ఏది మురికి కాల వ్యక్తులకు పాపం వాళ్ళకి జీతాలు లేవు. వాళ్ళ జీతాలు లేక ఎక్కడ వేసిన వాళ్ళకి ఇంకొకటి ఎక్కడ ఉంది మొత్తం ఖరాబ్ అంటే ఖరాబ్. ఆయన చేసింది లేదు. ఖచ్చితంగా టీఆర్ఎస్ ప్రభుత్వంలో చేసిన దానిలకు ఫస్ట్ కలర్ వేయమని చూస్తాం. మేము చేసిన ఓదలా మీకు ఫస్ట్ కలర్ వేసుకోమని చూస్తాం. దానికి లేదు. మేము తోడిన బావులకు కూడా ఇల్లు ఇస్తుండు, పేదోళ్లకు పెన్షన్లు పెంచిన అంటుండు, రైతు భరోసా చేసిండు 15,000 అంటుండు. అది ఏదో ఫస్ట్ కి విడతల మాత్రం 1,00,000 రూపాయలు ఇచ్చిండు. లాస్ట్ వరకు ఏమని చూస్తాం. అది ఏముంది సార్, ఏది ఒక్కొక్క ఇంటికి కరెంట్ బిల్ ఫ్రీ 200-300 ఉండవు మాతోన. ఒక బస్సుకు పోతే హైదరాబాద్ పోతే 100 రూపాయలు జేబులో ఉండవు. తిననికే 500 ఉంటాయి. షార్ట్లకు 100 రూపాయలు ఉండవా? పనికిరాని పదవులు పెట్టిండు. ఏంది ఆడి మంచికి 2,500 ఎటకెళ్ళి తెచ్చిస్తాడు. ఫ్రీ బస్సులు ఆయన పెట్టి అన్ని పనికిరాని పనులు చేసుకోకుండా తిరుగు. ఏంది కోటీశ్వరాలు ఉన్నకాడికి మొగం చంపుకొని ఇక మునగాజులు పెట్టుకుంటేనే కోటీశ్వరాలు ఎటకెళ్ళి ఆడిది. మొగడు చచ్చిపోతే అవుతుంది. మొగడు చచ్చిపోతేనే అయ్యేది కోటీశ్వరాలు. దానికి ఏముంది ఇంకా ఏది లేకుండా మొగ దిక్కు లేకుండా ఉంటే కోటీశ్వరాలు. అవి ఊరు సమస్యలు అట్లే ఉన్నాయి. ఇప్పుడు పనికిరాని పనులు మస్తు చెప్తారు. ఇప్పుడు పెడతా అంటుండగా ఎలక్షన్లు కూడా పెట్టమను. మరి ఆయన పని చేస్తాం, మా పని మేము చేస్తాం. ఒకసారి 10 ఏళ్ళు కాదు ఆయన ఇది పూర్తి చేసే వరకు ఆయనకు ఎన్ని కాదు చెవులు మూసుకొని పోవాలి. ఊర్లో తిరగమని ఇప్పుడు తెలిసిపోతుంది. ఒక ఊర్లో తిరుగుతుంటే ఇటుకెళ్ళి ఒక సీసీ రోడ్డు లేదు, ఒక కరెంటు లేదు. మేము చేసినవి మొత్తం టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నవే సీసీ రోడ్లు కానీ ఏది దాన్ని ఊడ్చే దిక్కు లేదు. ఇప్పుడు ఫస్ట్ ఉన్న దానిలకు కలర్ వేసుకునే దిక్కు లేదు, ఊడ్చే దిక్కు లేదు. దానికి నూకేదే ఉందిడా. అందుకే ఒక ముఖ్యమంత్రి గెలవంగానే ఒక 2 సంవత్సరాల ఇంత విపరీతంగా వ్యతిరేకత కావచ్చు, ఇన్ని తిట్లు కావచ్చు అంటే గతంలో ఏ ముఖ్యమంత్రి చూసారా మీరు? ఈ గతంలో అంటే ఉమ్మడి తెలంగాణ రాష్ట్రం ఉన్నది, ఉమ్మడిగా ఉన్నది. అదంటే ఎట్లా లేకుండా అంత పొడి తూకలేదు కదా. ఇప్పుడు అప్పుడు బీద దినంలో ఉన్నది, అంత పొడి తూకలేదు. ఇప్పుడు ఇది లేని పనికి ఎందుకు ఒప్పుకోవాలి? 15,000 ఇస్తే ఎకరకు అని చెప్పి అదేం చెప్పాలి? 2,500 ఆడి మంచికి ఇస్తే ఆడి మంచి కూలి చేస్తుంది చేయదు. 4,000 రూపాయలు పెంచిన ఏది లేదు. 6 దాంట్లో 2 గ్యారెంటీలు చేసిండు అని అన్నాడు. సిలిండర్కు 500 ఇస్తాడు. ఏది లేదు. ఒకటి కనిపించేది అంటే ఆడవాళ్ళు బస్సులో పోయేది ఒకటే కనిపిస్తుంది. ఎలాంటివి లేదు. ఇప్పటివరకు రైతు బంధు 2 సార్లు మొత్తం అయిపోయింది. 2 సార్లు మైనస్ చేసి పడితేంగాడు. ఇప్పటికి ఏది లేదు. అన్ని ఆయన కళలు. అరే కేసీఆర్ మేము ఇచ్చేది ఆయన ఇస్తున్నాడు. ఎప్పుడు టైం అయిపోయినాక ఎప్పుడు ఆయన ఇచ్చేది. ఆయన ఇస్తున్నాడు, ఇస్తలేడు అంటలేం. ఏంది ఆయన మేము ఇచ్చే కాడికి ఆయన మళ్ళీ 7,500 అన్నాడు. ఎక్కడ పోయింది మరి ఎకరకు? ఏది లేదు. మొత్తానికి ఏదో ఉన్నా ఆయన గెలిచిండు. మళ్ళీ ఎక్కువ చెప్పుకోవద్దు. ఆయన 10 ఏళ్ళ సమస్య కరెక్ట్ కాదు. ఇప్పుడు భారతదేశం వల్ల భారతదేశం మొత్తం కూడా తెలంగాణ వైపు చూస్తుంది. నెంబర్ 1 రైజింగ్ లో ఉన్నది తెలంగాణ అంటుంది. ఏముంది? నేను ఇంతకుముందు చెప్పినా ఉంది అంటే అప్పుడు మేము కట్టినప్పుడు ఉన్నది. దానికి కలర్ వేస్తే కదా, దానికే దిక్కు లేని పరిస్థితి ఇది. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎంతవరకు ఉన్నా 5 ఏళ్ళు ఒక దేశం గుంపు పూర్తి చేసే దేశం. నేను 9 ఏళ్ళు 10 ఏళ్ళు పోతాం. దానిలో కాదు సరి సప్లై కాకుండా అది పూర్తి చేసుకొని పోమని. అంతేగాని నేను ఇది వీక్తా కాదు. మేము దోడిన బావులో ఒక మోటార్ దించడానికి ఆయన శాత కాదు. ఇప్పుడు రిజర్వేర్ ఉండయ్యా, దానిలో ఒక మోటార్ వీక్ ఒక మోటార్ దించడానికి ఆయన శాత కాదు. ఇది అయ్యే పనులు కావు. ఏంటంటే 60 ఏళ్ళకు ఏమంటారుగా 20 ఏళ్ళకు పెత్తాను చూసి 60 ఏళ్ళు రాత్రి వీకినట్టు అవుతుంది. ఇది సంసారం అయింది. అది ఆల్రెడీ ఎక్కడ సంసారం అక్కడనే ఉంది. ఇది అయ్యే పనులు కాదు. ఏదో ఆయన చెప్పుకునే కాదు చెప్పుకుంటాడు, పూర్తి చేసుకొని పోవాల్సిందే. కానీ అయ్యే పనులు కావు. నెక్స్ట్ వచ్చే ఎలక్షన్ల సినిమా చూపిస్తాం. ఇది మాత్రం ఖచ్చితంగా పక్కా జరుగుతుంది. ఇంకా ఆయన తరపు నుండి ఇట్లాగాను ఏదో ఊరికి వస్తాయి. ఇట్లాగాను చెప్పులు చేతిలో పట్టుకొని ఆడోళ్ళు కొడతారు. ఊళ్ళో తిరిగే లీడర్లను. ఇప్పుడు వాడు ఆయన తరపు ఉంటారుగా, ఊరికి 2-3 ఉంటారుగా, ఆడోళ్ళు చెప్పులు తీసుకొని కొడతారు. ఖచ్చితంగా ఇదైతే ఖచ్చితంగా పక్కా జరుగుతుంది. ఇది ఇప్పటికీ రానికైనా ఎట్లా పోవాలని చెప్పి నెక్స్ట్ సర్పంచ్ ఎలక్షన్లు ఉన్నాయంటారు కదా. మేము ఎట్లా పోయి నోరు పెట్టుకొని ఎట్లా పోదాం అబ్బా అన్నట్టుంది. వాళ్ళకు భయపడుతుర్రు, రాలేకపోతుర్రు. జరిగింది ఏమన్నా ఉంటేగా నీవే నయమని వచ్చింది. ఏమి లేదు. అందరు మూసుకొని కలలు కానాలి. పండుకొని 10 సంవత్సరాలు అనేది పండుకొని కలలు కానవలసిందే కానీ ఏమి ఉండదు. ఇది నీ పేరు ఏం పేరు? కే చందు. ఎట్లున్నదన్న అచ్చంపేట మొత్తం పాలమూరు బిడ్డ అంటూ ఉంటాడు. నాగర్ కర్నూలుకు సంబంధించిన బిడ్డ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఏం డెవలప్మెంట్ అయింది? మార్పు అని చెప్పి తెచ్చుకొని వచ్చారు. ఎలాంటి మార్పు వచ్చింది 2 సంవత్సరాలు? ఏ మార్పు లేదు.
ఎప్పుడు ఏడ చూసినా కూడా ఇదే నేను చేస్తా అనేది ఒకటే ఉంది కానీ చేసేది లేదు, పోయేది లేదు, చూసేది లేదు. దాన్ని ఎంతవరకు ఉన్నా ఆడుకోకుండానే మాటలు చెప్తే అయిపోయాయి. మనం అయితే చేసేది అయితే ఉండాలి కదా, మాటలు చెప్తే అయిపోతుందా పని? మనం టీఆర్ఎస్లా కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ ప్రతి దానికి ఏ దానికి వచ్చినా కూడా ఫస్ట్ పని చేసిన తర్వాతనే మాటలు చెప్తారు. వీళ్ళదేంటి మాటలు చెప్పేదే కానీ పని చేసేది లేదు. ఏడ చూసినా అట్లే ఉంది కదా 2 ఏళ్ల నుంచి. ఏం చేయలేదా ఇంతవరకు? ఏం చేసిండు రేవంత్ రెడ్డి గారు? ఏం చేసిండు? ఏరియా బస్తా లేక పోయి నైట్ ఒకటి పోయి కావాలి కూర్చున్నాం. ఇప్పటికి మాకు శెల్కల్లో లేక ఇప్పటికి మా శెల్కలు మొత్తం ఖరాబ్ అయిపోయినాయి. ఈ యూరియా బస్తాలకు సంబంధించి ఇదంతా ఒక పొలిటికల్ డ్రామా, ప్రభుత్వాన్ని బదనాం చేసే పరిస్థితి. డ్రామా అనేది మీరు కూడా చూస్తారు కదా, మేము డ్రామా పడుతున్నామా లేకపోతే మీ అంతటికి మీరు కూడా చూస్తారు కదా. అంటే ఓపిక లేదు, ముఖ్యంగా రైతులకు ఓపిక లేదు నిలబడడానికి. ఎందుకు ఉండదు? ఇస్తే ఓపిక మస్తు ఉంటది. ఇయ్యంది ఓపిక ఎటుకెళ్ళి వస్తుంది చెప్పండి? 8 గంటలు నిలబడలేరా? ఇయ్యంది ఎటుకెళ్ళి వస్తుంది? అవును, గంట సేపు ఉంటాం, వచ్చి గంట సేపు ఉంటాం అనుకో, గంట సేపటికి ఒక 10 మంది కానీ ఇవ్వాలి కదా. మేము ఒక డీటికి వచ్చి నైట్ వండుకుంటే చెప్పులు పెట్టుకోవాలి, రాళ్ళు పెట్టుకోవాలి, మూత్రం వస్తుంది, ఏడుకోవాలి. మనం అంటే ఏమన్నా కోసం లేడీస్ వస్తారు, వాళ్ళ పరిస్థితి ఏంది? ఏమన్నా చేస్తుండ్రా? కూడా ఆ టైంలో వస్తారు మళ్ళా. మేము తోలుకొని పోతున్నాం బండ్ల మీద కూడా. ఇప్పటికి ఇట్లా అదే పరిస్థితి. మాకు ఇప్పటికి ఏరియానే లేదు. బిజినపల్లి మండలం మాది, ఇప్పటికి ఏరియా లేదు మాకు. మా శెల్కలు ఇప్పటికి ఏరియా సంచేదాలి. మేము 2 ఎకరాలు నాటుకున్నాం, అట్లే ఉంది. ఇంకా చాలా శెల్కలు వాళ్ళు ఉన్నారు, నాకు ఉండదు 2 ఎకరాలు అంటే. ఇప్పుడు వీళ్ళకు 20-30 ఎకరాలు ఉంది, ఇంకా మిగతాలకు ఉంది. వాళ్ళ పరిస్థితి ఏంది? ఎటుకెళ్ళి తెచ్చి చల్లుకోవాలి వాళ్ళు. దానికైతే ఇప్పుడు సినిమా థియేటర్లకు పోయి టికెట్ల కోసం నిలబడవచ్చు, కానీ దీనికి నిలవలేరా? అంత ఓపిక లేదా? సినిమా థియేటర్కి పోతే ఎమ్మటే వస్తాయా టికెట్లు అని అంటుండు. ఏం రావు అప్పుడే. మాకు కూడా ఓపిక ఉంది నిలబడడానికి, కానీ ఇస్తే నిలబడతాం, ఇయ్యం తెలికే నిలబడతాం. ఓ బండి ఇడికి వచ్చిందని చెప్తారు, ఒక బండి ఆడికి వచ్చిందని చెప్తారు, ఇంకో బండి ఆడు ఏడుకోయినా కూడా ఏడవుతాను ఉండదు. మేము తిరిగి లాస్ట్కి వస్తే ఉతానే ఇడికి రావాలి. వచ్చిన వాళ్ళు ఉంటే వాళ్ళ ఆకలి కొని ఆడే రావాలి. ఏంది ఎన్ని వీడియోలు వస్తలేవు, ఎన్ని దానిలో చూస్తలేము. ప్రతి దానిలో మీరు కూడా మంది అట్లా ప్రశ్నించినందుకు, కొంతమంది ధర్నాలలో పాల్గొన్నందుకు వాళ్ళ మీద కేసులు పెడుతుర్రు, వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు. మరి దాన్ని ఎట్లా? వాళ్ళ ప్రభుత్వం కాడి పెడతారు వాళ్ళు. ఇప్పుడు మేము పడాలి. ఇప్పుడు మేము భయపడేది ఏం లేదు. పోతే ఈ సంవత్సరం పోతుంది, వచ్చే సంవత్సరం పడదా మళ్ళీ మాకు? అంతే కదా. పంట అన్నప్పుడు సహజం. నీకుంది నాకుంది శెల్క. అసలు కాంగ్రెస్ అనుకున్నాం అంతే. ఇంకా మాతోనేం లేదు. ఇంకా మేమేం చేయలేము. ఆల్రెడీ పంటలు పోయినాయి, అన్ని పోయినాయి. మేము చేసేది ఏం లేదు. ఇంక ఇప్పుడు మరసంగా చూసుకుంటూ ఉండాలి అంతే. వచ్చినప్పుడు ఇప్పుడు వస్తున్నాయి కదా ఎలక్షన్, మళ్ళా ఏ దానిలో ఎవరు చేస్తారనేది తెలుస్తుంది కదా. అప్పుడు చూసుకున్నాం. మీకు ఎమ్మెల్యే ఉన్నాడు ఇప్పుడు, అచ్చంపేటకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే. ఆయన ఎప్పుడైనా మాట్లాడిందా ఈ రైతుల పక్షాన వచ్చి? అంటే ఈ రైతులు ఇంత బాధపడతా ఉన్నారు, యూరియా కావచ్చు, ఇంకా ఎరువులకు కావచ్చు, ఏంది అసలు అడుగుతున్నాడు? ఇప్పుడు ఆయన ఆల్రెడీ వెళ్ళిపోయాడు కాబట్టి ఆయన ఏం మాట్లాడలేడు కదా. ఆయన బీజేపీలోకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆయనతోనే మేమేం పోయి అడుగుతాం? ఇప్పుడు మాకు మరిజనార్దన్ రెడ్డి గారు ఉన్నారు కదా నాగర్ కర్నూలు, మేము బారాబారా అడుగుతున్నాం. మా కోసమే ఇప్పుడు అచ్చంపేటలో మీటింగ్. వంశీకృష్ణ అడుగుతున్నా అంటున్నా. వంశీకృష్ణ కూడా అడుగుతాడు. ఎందుకు అడగడు? మా కోసం అయితే అడగాల్సిందే కదా. ఎండ్ ఆఫ్ ది డే ఇప్పుడు ఏం చెప్పాలనుకుంటున్నావు? ప్రభుత్వానికి ఏం చెప్తావు? అంటే ఇన్ని బాధలు పడుతున్నారు, ఇంత ఇబ్బంది అవుతుంది ప్రజలకు అని చెప్తా ఉన్నావు. మరి ఒక పక్క ప్రభుత్వం ఏమో మేము అన్ని చేస్తున్నాం అని చెప్తా ఉన్నది. ఏం చెప్పాలనుకుంటున్నావు? ఇంకా చేసేదేం లేదు. వాళ్ళు చెప్పేది ఒకటే కానీ చేసేది అయితే ఏం లేదు. నువ్వేం చెప్పాలనుకుంటున్నావు రేవంత్ రెడ్డి గారికి? రేవంత్ రెడ్డి గారికి చెప్పేది మేము ఒకటే, ఇప్పుడు వచ్చే ఎలక్షన్లో మేము చూసుకుంటాం అంతే. ఇంకా అంతేనా? రైట్. అన్న ఏం పేరే? నా పేరు మార్కొండయ్య. మాది మండల్ బిజంపల్లి. మాకు ఈ రేవంత్ రెడ్డి అన్ని దొంగ నాటకాలు. ఏదున్నా ప్రభుత్వాన్ని ఒక 2-3 ఏళ్ళు ఇప్పుడు వచ్చే ఎలక్షన్ పెట్టాను, అటర్ ఫ్లాప్ అయిపోతాడు. అసలు ఇక్కడ కూడా ఎమ్మెల్యేని గెలుచుకునే సత్తా కూడా లేదు ఆయనకు. బై ఎలక్షన్లు వస్తున్నాయి, నేను బరాబర్ గెలుస్తున్నా చెప్పాను. ఇప్పుడు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్ వస్తున్నాయి కదా, ఆ ఎలక్షన్ లో ఒక సీట్ గెలుచుకోవాలి. ఆయన ఒక్క సీట్ గెలుచుకోవాలి. అధికారంలో ఉన్నా ఆయన చేత కాదు. ప్రజల్లోకి పోతే ప్రజలు ఏం చేస్తారు? ఓటు మాకు. ఈ రోజు యూరియా పిండికి పోతే నా లైన్ లో నేను మా భార్య, మాకు 10 ఎకరాల భూమి, 3 బ్యాగులు ఇచ్చిండు. మేము ఏం చేయాలి? ఎక్కడ పోవాలి? మేము యూరియా లేక పంటలు లేవు, పంటలు అంతలేము మాకు. ఇప్పటికి చేను పొట్టకు వచ్చింది, యూరియా పిండి వేయలే, ఎవరిని అడగాలి? ఇప్పటికి లేదు. ఇంకొకటి ఆయన ఇచ్చిన ఇప్పుడు ఆడపిల్లలకు, పేదింటి ఆడపిల్లలు కళ్యాణ లక్ష్మి అన్నాడు, తులం బంగారు అన్నాడు. తులం బంగారు లేదు, నువ్వు తులం బంగారే వేయకు.
అది ₹1,00,000 నీ చేత కాదు, నేను నుంచే కాదు, నీవేం చేయి ₹1,00,000 ఇచ్చేసేయి. నువ్వు కేసీఆర్ ఇట్లా ఇచ్చిండు అట్లా ఇచ్చేయి. అవి కూడా ఇస్తలేడా? కానీ ఏమి ఉంది ఇలా మా పిల్లలకు ఒక బిడ్డ పెళ్ళి అయింది, ఇప్పటికి లేదు. కేసీఆర్ కళ్యాణ లక్ష్మి లేదు, అప్లై చేసి అన్ని ఉట్టి మాటలు, దొంగ మాటలు, దొంగ ఏడుకడి కూడా లంచాలు అన్ని ఏడుకున్నా. ప్రజాపాలన అంటుండు, ఇందిరమ్మ రాజ్యం తెచ్చిన అంటుండు. ఏం తెచ్చుడు ఆయన ఉట్టి గొప్పలే, ఆయన దొంగ గొప్పలు అంటే ఉట్టి గొప్పలే, దొంగ నాటకాలు, దానికి తప్ప ఏంటికి పనికిరాడు. ఈ రోజు వచ్చి ఆ కొండారెడ్డిపల్లి ఏది రోడ్లు సీసీ రోడ్లు కానీ అవి ఇసురంగా వేసుకొని ఆయన సొంత ఇంట్లో వండుకోవాల్సిందే, తప్ప వేరే లేదు. ప్రభుత్వం తొందరగా కూలిపోతుంది, ఆయన తొందరగా పోయి ఆయన ఇంట్లో వండుకోవాల్సిందే. నువ్వేం కూలిపోతుంది అంటున్నావు, ఆయన 10 సంవత్సరాలు నన్ను ప్రజలు గెలిపిస్తడానికి సిద్ధంగా ఉన్నారు అంటుండు. ప్రజలు అందరూ చూస్తుండ్రు, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం మొత్తం చూస్తుండ్రు ఆయన కోసానికి. ఎప్పుడు వస్తుంది ఎలక్షన్, ఎప్పుడు పెట్టాలి, ఎప్పుడు రేవంత్ రెడ్డి ఇంటికి తోలాలి, ఇది మాత్రం ఖచ్చితంగా 100% స్థానిక సంస్థల ఎలక్షన్లు వస్తున్నాయి. మీకు ఇప్పుడు ఏదో కార్డు కూడా కేటీఆర్ గారు మాట్లాడుతూ ఒక కార్డు రిలీజ్ చేసారు, బాకీ కార్డు అని చెప్పి. మరి దాన్ని ప్రశ్నించే అంత ఉన్నదా? కాంగ్రెస్ లీడర్ వస్తే ప్రశ్నించేటట్టు ఉన్నారా ప్రజలు? వాళ్ళు వస్తే మేము చేస్తాము, ప్రశ్నిస్తాము, కానీ వాళ్ళకి దమ్ము లేదు. వాళ్ళకి ఊళ్ళోకి వస్తే కదా, వాళ్ళ ఊళ్ళకి వస్తే మేము అడగనికి పోతుంది, అసలు లేరు వాళ్ళు ఎక్కువ ఉంటారు. ఇప్పుడు పరిస్థితి స్థానిక ఎలక్షన్ తొందరగా పెట్టమను, పెడితే ఆయనకే మా సత్తా చూపిస్తాం. ఇప్పుడు సర్పంచ్, ఇప్పుడు విలేజ్ సర్పంచ్ గెలిచి కూడా సత్తా లేదు ప్రతి ఒక్కరు కూడా.